పట్టణాల నుంచి పల్లెలకు తరలి వెళ్లే వారి సంఖ్య సోమవారం కూడా కొనసాగింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు వెళ్లేందుకు కుటుంబాలతో సహా పయనమయ్యారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న టోల్ ప్లాజా వద్ద సుమారు 1,78,000 వాహనాలు అదనంగా వెళ్లాయని అధికారులు చెబుతున్నారు. ఇంకా బస్సులు కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ రష్ సోమవారం మధ్యాహ్నం వరకు అటు జాతీయ రహదారిపై స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు కూడా అవసరమైతే ప్రత్యేక బస్సుల్ని నడపాలని సీఎం చంద్రబాబు ఆర్టీసీ అధికారుల్ని ఆదేశించారు. కళాశాలలు, ఇతర విద్యాసంస్థల వద్ద కండిషన్లో ఉన్న బస్సుల్ని తీసుకోవాలని ఆదేశించారు. పట్టణాల నుంచి పల్లెలకు తరలి వెళ్లే వారి సంఖ్య సోమవారం కూడా కొనసాగింది. సొంతూళ్లకు వెళ్లే వారికి ఈసారి సంక్రాంతి సెలవులు సోమవారం నుంచి బుధవారం వరకు కలిసి వచ్చాయి. దీంతో శనివారం నుంచే పట్టణాలలో ఉన్నవారు పల్లెలకు పయనమయ్యారు. హైదరాబాద్, విజయవాడ మధ్య వందలాది బస్సులు అదనంగా నడిపినప్పటికీ కూడా ఇంకా బస్సులు కావాలనే డిమాండ్ వినిపించింది. ఈ రష్ సోమవారం మధ్యాహ్నం వరకు అటు జాతీయ రహదారిపై స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు కూడా అవసరమైతే ప్రత్యేక బస్సులను నడపాలని సీఎం చంద్రబాబు ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. కళాశాలలు, ఇతర విద్యాసంస్థల వద్ద కండిషన్లో ఉన్న బస్సులను తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్రలోకి ప్రవేశించాలంటే గట్టు భీమవరం వద్ద టోల్ ప్లాజా ఉంటుంది. ఈ టోల్ ప్లాజా నుంచి రోజుకు సుమారు 10 నుంచి 15,000 వాహనాలు వస్తూ ఉంటాయి. కానీ గత 2 రోజులుగా 50,000 వాహనాలు మించి ఆంధ్రలోకి వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. ఇవి రోజు వచ్చే వాహనాల కంటే అదనంగా వచ్చాయని వివరించారు. శనివారం ప్రారంభమైన వాహనాల రాక ఇవాళ మధ్యాహ్నం వరకు కొనసాగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో రైళ్లు, బస్సులు నడిచాయి. గత 2 రోజులుగా ఆంధ్రాలో ఎక్కడ చూసినా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. సంక్రాంతి 3 రోజులు తమ స్వగ్రామాల్లో బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ఆత్మీయులతో గడపడం ఆంధ్ర జనానికి అలవాటు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో కోడి పందాలు ప్రతి గ్రామంలో ఉంటాయి. వీటిని చూసేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజానికం తరలివచ్చారు. కనుమ తరువాత తిరిగి పట్టణాలకు పయనమవుతారు.